Ma. Hey, mic up this onion, boys. Please. Roshan. నాకు వస్తుంది బాయ్. ఊదుతుండు అంటే నెంబర్ 2 బలిసింది నెంబర్ 2 కి. ఈ జోక్స్ తగ్గించుకోమంటున్నా కాదు నేను అందరిని. నెంబర్ 2 నేనైతే ఏమీ చేయలే ఇప్పుడు. అప్పటికి ఆపానే అనుకున్నావు ఆడ చచ్చిపోయిండు అన్నారు మీరు కాపీ దింగిన అప్పటికే 1 HP ఉండేలే కానీ కాపీ దింగి ఇంకా స్మోకులు మొత్తం చుట్టూరు నుండి మొత్తం రౌండ్ గా ఇంకా కొంచెం క్లోజ్ వచ్చిండు. మీకు గుద్దిపాను నేను 2 స్మోక్లు వేసిన. నాన్న వెనకాల కొండ మీద నుంచి కొట్టిండు వచ్చాపు కొండ మీదకి వెళ్ళి కొట్టిండు లంజోడుకు కానీ మనం రైట్ సైడ్ కొండ మీద నుంచి పోయింది కదా గరాజ్ కి, అప్పుడు కొండ ఖాళీగా ఉండే. మనం ఆక్యుపై చేస్తే ఎట్లుంటుండే ఆ కొండ. వాళ్ళకి నెక్స్ట్ దొరకదు కదా వాళ్ళకి బుగ్గా. ఆ ఒక్క జోన్ కొంచెం సర్వైవ్ అయితే అయిపోతుంది మంది. జంప్ రోషన్. చూస్తున్నా బాయ్. నేను కూడా రమ్మన్నా ఎందుకు వస్తామని అంటే వాళ్ళు ఫైట్ తీసుకుంటారు. ఎప్పుడైతే మేము గరాజ్ ఒకటి టీమ్మేటే కదా ఈ షాకోడు సోలో గరాజ్ టీమ్మేట్ ఆడే అయినా బయటకు రాలేదు కాకుండా కవర్ ఇస్తుండే. బయటకు రాడు వాడు మీ స్మోక్ లేషన్ ఎడైటం తప్ప వానికి పొట్టు పడుతున్నాయి. పైన రైట్ లో పారాషూట్ ఓపెన్ చేసిండు 90 కింద ట్రక్ బాయ్. అది డబ్ల్యూ కాంపౌండ్ దిగాల కాలే. దిగు బాయ్. ఒకటి దిగిండు బాయిడా. అయ్యో ఎక్కడ వెహికల్ ఉందా అందరా తీసుకురా నా దగ్గర అరే వెళ్ళిపోతుండగా వాడు. ఓపెన్ లోనా రోషన్? ఓపెన్ లో వెహికల్ దొరికింది వానికి వెళ్ళే కానీ మీకు రాడుగా. ఇద్దరు దిగిల్లు దాని మీద ఏమో చెప్పలేం. అటు తీసుకొని అటే పోతుండ అట్రా. సిమెంట్ లాగిండు. ఇటే వస్తులే అట్రా. సిమెంట్ లాగిండు. కొండ మీద వెళ్ళిపోతులు 100% రోషన్. 100% నాకు కనిపిస్తుంది బాయ్. ఎక్కడుండు కనిపించట్లే బాయ్ అసలు. ఉండు నేను రాలా నీ కొండ మీదకి. వెహికల్ ఉంటే బెటర్ వచ్చేసే పాటు. వెహికల్ లేదు ఏడా మార్కే వాచ్ ఒక్కసారి వెహికల్ ఉందా రోషన్? దొరికింది రోషన్ అదారా జల్దీ. దగ్గరికి వస్తున్నా. వీడొక్కడే వీని తీసేస్తే అయిపోతుంది. వస్తున్నా రోషన్. దా బయటకు రా వెళ్ళిపోతున్నాడు. ఎట్లా పోతుండు వెహికల్ ఉంది కదా వాడి దగ్గర. అరే వెహికల్ నేనే వెళ్ళిపోతుందా లేదా? లెఫ్ట్ ఇచ్చుకోదామా రోషన్? కరెక్ట్ మార్క్ చేయి. ఆ యూఎస్ ఉంది తెచ్చుకోపా. ఇక్కడ యూఎస్ ఉంది రోషన్. రెండర్ అవుతుంది గైస్. బ్రిక్ హౌస్ ఖాళీయే కదా. అది ఖాళీ యూఎస్ తీసుకుంటుంది. అది రెండర్. అరే కావాలి. నైస్.
నైస్. అరే అరే ఇద్దరు knock. నలుగురు వచ్చిల్లు. అరే నలుగురు Last guy, last లాస్ట్ one. ఒకడే లాస్ట్ ఒకడే ఓ, లాస్ట్ ఒకడే రైట్ ఉన్నాడు. finish చేయాలని? దీంట్లో కనిపిస్తుంది నీకు. నైస్ పడే అయిపోయింది అయిపోయింది. నైస్. అరే ఏం కొడుకులు కాడు ఇది. తోడు మేము కరెక్ట్ టైంలో వెహికల్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ముడ్డ ఊడిచిపోయినాం. అప్పుడు ఇద్దరు 1 HP ఉండి తీయండి ఇంకో కాడు. వెహికల్ వచ్చింది. గాడి వెహికల్ వచ్చింది లెఫ్ట్ కొండ మీద. ప్యూర్ వెనకాల ఈడ సౌండ్ వచ్చింది నాకు. మాన్స్టర్ ట్రక్ ఏదో సౌండ్ వచ్చింది. లేదు నా వీలు ఏం కనిపించలేదు. చూడు మంచిగా చూడు. లెఫ్ట్ ఏం రాలేదా? లెఫ్ట్ ఏం లేదు ఏం జనాలు లూట్ చేస్తారు. DBS ఉంటుంది చూడు. M4 ఇలాంటి M4 ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు రాలే దాంట్లో ఉంటుంది M4. ఎవరికి రెండైనా కొంచెం యాక్టివ్ ఉన్నాం. రెండర్ ఏంది చెప్పినా మీకు రెండర్ అయింది గట్టిగా చూసుకోండి. రెండర్ అయింది కరెక్టే కానీ ఎవరైనా యాంగిల్ పట్టుకుంటారు అనుకుంటారు. అట్లా గుంపు వస్తుంది అనుకుంటాం. మళ్ళా మా పొజిషన్ ఏంటంటే కరెక్ట్ వెహికల్ ఎక్స్చేంజ్ చేస్తుండే. యూఎంపీ ఎక్కడ పడుతుందో అర్థం కాలే వాళ్ళకి. ఎటు నుంచి కవర్ తీసుకోవాలి. అవును సప్రెసర్ ఉందిగా. వెహికల్ సౌండ్ వచ్చింది. డబ్ల్యూ కాంపౌండ్ సైడ్ గోలా. నేను వీళ్ళు పడితే ఇంకలోడు పడ్డాడు. వీడు పడుంటే అయిపోకు. వాడే ఫినిష్ చేసిండు. వీడు పడుంటే అయిపోకు. లాస్ట్ వాడు ఫినిష్ చేసాడు. వెళ్ళిపో. ఓపెన్ కదా బాటు. ఆ యూఎస్ తీసుకో కదా గాడ్. ఎంత మంచిగా ఉంది. కష్టం. ఒకటి టైర్ కదా పంచర్ అయింది. 2 బైక్ ఉంటుంది చూడు. 6 3 ఇస్తా. 3 or 4 లెఫ్ట్ లో బైక్ ఉంది. ఆ బైక్ అన్నా తీసుకో. బైక్ ఎంత ఉంది డ్యామేజ్ చూసి తీసుకో. సగానికి ఎక్కువ వస్తుంది కానీ కాంపౌండ్ షూట్ చేసుకుందామా? కాంపౌండ్ లూట్ కూడా కాలేదు. ముందే చెప్తున్నా చేసుకోవాలి. లేకపోతే కావాల్సి మాన్స్టర్ ట్రక్ ఉంది నా మార్క్ లా. నేను తినేసి వస్తా బాయ్స్. సరే ఇక్కడ లెఫ్ట్ లో బైక్ ఉంది. అది తీసుకుంటే బెస్ట్ కాదు. కనిపించింది బాయ్. వేరే రోజులు కనిపించింది. షాప్ కాంపౌండ్ లో వేరే రోజులో చూడు. షాప్ కాంపౌండ్ వేరే ఒకళ్ళు చూడండి. ఏంది ఇట్లా కనిపిస్తున్నాయి? ఏం లేవు వెహికల్స్. అరే చూడు చెప్పలే. గరాజ్ పోతుళ్ళు. వీళ్ళనే పడతా అని చూసిన నేను బాయ్. అదే అవుతుళ్ళు కింద ఇటు వస్తున్నారు. సిమెంట్ నా కోసమే తిరుగుతుళ్ళు. వాళ్ళు నన్ను చూసిళ్ళే. డబుల్ కాంపౌండ్ సైడ్ వెళ్తున్నారు. వెళ్ళిపోయింది. బ్యాక్ కింద వెహికల్ తీసుకో. ఎట్లాగా ఆడు. వీళ్ళ నిందాలు కూడా కొట్టినాం. వీళ్ళని స్టార్టింగ్ వీళ్ళనే కొట్టింది. స్టార్టింగ్ వీళ్ళనే రోషన్ కొట్టింది. లాస్ట్ ని పడుంటే అయిపోతుండే. 3 కూడా కొట్టని రాలే కానీ ఇంకా కొట్టే లోపల 1 ఇచ్చుకుంటే ఒక బుల్లెట్ తాకింది. 495 ఏమో ఉన్నాయి. వెళ్దామా? గరాజ్ లో తీసుండారు నాకు తెలిసి వెహికల్. తీసారా? తీసేస్తారు. తీసారు.
ముందట మిరాడు ఉంది. ముందు మిరాడా ఉంది కాపద 6x ఇలే లైట్ల పద 3 ఉంది లేప గ్యాస్ క్యాన్ ఉంది M4 ఉంది అక్కడ కావాలి డివిస్ కావాలి వెహికల్ వేసుకోవడమే ले ईमान पी ले లెవెల్ 2 వెస్ట్ హెల్మెట్ ఏ కనిపించినా బోలో దొరికింది డిబిఎస్ ఇక్కడే ఉంది స్మోక్లు ఉన్నాయి నా దగ్గర ఓడిస్తా ఇక్కడ 7 ఉన్నాయి వెళ్ళిపోతున్నా M4 లేదుగా మీ దగ్గర ఎనిమిసా రీఫిల్ చేస్తానా లూట్ చేయలేదు అనుకుంటా మనలో చేశారా మొత్తం కంప్లీట్ గా ఒక 2 కాయిన్స్ ఉన్నాయా హెల్మెట్ వేసి తీసుకుంటా సెట్
ఎంఎస్ అనుకుంటా కాదు, ఎంఎస్ అనుకుంటా. ఫ్యూల్ ఉంది అవుడు దీంట్లో ఫస్ట్. రీఫిల్ చేస్తున్నా. బ్యాండేజ్ కొట్టు. వెళ్ళిపో. మార్క్ పెట్టి ఎట్టుకోను. ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంతా ఏం పోట్లే. అదే రైట్కి వచ్చా. బగ్గి ఉంది బాటు లెఫ్ట్ లా తీసుకుని ఉండే. ఎవరు బాటు? నీకే. లేదా దీంట్లో ఫుల్ ఫ్యూల్ ఉంది, 80% ఉంది మీకు మళ్ళా. అలా వేరే రోజు నక్కాయి ఎన్ని అనుకున్నావా? రైట్ లో ఉన్నారు కొండ మీద. బిగ్ బిల్డింగ్ ఓకేనా? Watch out! జనవాట్కో గాడ్. నేనే క్లోజ్ చేశాను అక్క. ఇదోను అమ్మా ఏం లేదు లోపడాలి. ఫస్ట్ బ్యాక్ ఇదే ఎక్కువ గాడ్. ఇది ఎక్కి చూసుకో ఫస్ట్. లెఫ్ట్ రైట్ బిల్డింగ్ ఉంటుంది. బూస్టర్స్ ఏమైనా కావాలా? బూస్టర్స్ వెనక పుక్కు ఇంకా లేదు. వచ్చేస్తున్నా. ఇంకా వెహికల్స్ ముందట ఆగింది. ఆ వెహికల్ స్టాండ్ కొట్టింది. లెఫ్ట్ బ్రిక్ ఉంటుంది చూడు. లెఫ్ట్కి వెళ్ళు గాడ్. లెఫ్ట్ జోన్ ఉంటుంది. అదే లెఫ్ట్ ఈజీ ఉంటుంది. మళ్ళీ బ్రోకెన్ వాల్ ఉంటుంది. బ్రోకెన్ వాల్ జోన్ ఉంది నీకు. వెళ్ళు. ఎవరు లేరు, వెళ్ళొచ్చు. ముందు కాంపౌండ్ లో ఉన్నారా? Watch out! యా స్మోకులు. Watch out! వెహికల్ వాట్ అది? బ్యాక్ సైడ్ వెహికల్. గాడ్ లెఫ్ట్ ఇది ఖాళీ.
Watch out! వెళ్ళు రైట్ కి అనిపించాడు కాదు లెఫ్ట్ ఇంకో 5 స్టోరీ ఉంటుంది చూడు కాదు అది బెస్ట్ ఉంటుంది నేరే Watch out! లెఫ్ట్ రెడ్ వేసుకోవాలి స్మోక్లే ఇంకా రైట్ కి కూడా గాడ్ బ్యాంక్ పడ్డాయి రైట్ సైడ్ నుంచి పడ్డాయి హీలింగ్ ఫస్ట్ ఎయిడ్ వేసుకుంటాను వచ్చేసింది మిడిల్ ఆఫ్ ద జోన్ గాడ్ క్యాంప్ వేయండి గాడ్ క్యాంప్ వేయండి రైట్ దన్ బ్యాక్ సైడ్ వస్తారు వీళ్ళని కొట్టిపడే విధంగా Watch లేదా out! గ్రెనేడ్లు ఉన్నాయి గ్రెనేడ్స్ మీకు తీసారు ఇల్లు వస్తుంది నేనే వెనకాల లాంగ్ లో పడతాయని వీళ్ళకి ఓకే ఇలా ఫైట్ అవుతుంది బ్యాక్ సైడ్ వీళ్ళకి Watch out! ऐसा వస్తున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసారు ఇది డెడ్ వాడు కొట్టిపడేశారు వాడు పడుతుంది వాడు బౌన్స్ అయితే అరే జోన్ ఉందా మనకి నా దగ్గర 3 స్మోక్లు ఉన్నాయి లెఫ్ట్ కు ఉంది Watch నువ్వు ఉన్నావా out! జోన్ లో ఓకే ఫోర్ మీటర్స్ ఇంకా లాంగ్ అయిపోతాయి కాదు లాంగ్ అవుతుంది అన్నిటి ఉన్నాయి కదా గాడ్ వాడు 12 మంది సరే నేను రైట్ సైడ్ కేసు దొరికితే ట్రై చేస్తా వెళ్ళి ఇట్లా వెళ్ళాలి రైట్కి వెళ్ళు స్టాండ్ వెళ్ళు స్టాండ్ ఇంకా ముగ్గురే బాయ్స్ వెస్ట్ హెల్మెట్ తీసుకోండి దీంట్లో దూరం ఉండు స్టాండ్ రైట్ సైడ్ ఒకడు ఉంటాడు అదే ఈ రైట్ ఎక్కడానికి ట్రై అయ్యి స్టాండ్ చూడు ఎనిమిస్ ఉండొచ్చు గాడ్ ఇది ఎక్కిండో ఫుల్ వ్యూ ఉంటుంది మొత్తం ఇక్కడిది రైట్ మోస్ట్లీ ఖాళీ మొత్తం వాళ్ళ ముగ్గురే అనుకుంటా ఈజీ తీసారు గాడ్ మనోడు పైనకి ఎక్కేసి మొత్తం మీదకి ఎక్కిండు జోన్ ఇదే రెడీ ఉండి ఫుల్ టాప్ వస్తే అయిపోయినట్టే అని పని ఫుల్ టాప్ వస్తే అయిపోతాడులే ఆరామ్సే మూమెంట్ ఇవ్వకు స్టాండ్ నీ మూమెంట్ తెలియదు నీకు సర్ప్రైజ్ ఇవ్వు స్టాండ్ ను నేడుంటే నేడయ్యి స్టాండ్ స్మోక్ లోనా ఎక్కడ చెప్పు
ఇద్దరు వస్తున్నారు. కొట్టు రిఫ్లెక్స్ కొట్టు. కొడతా ఇన్ని ఆరామ్సే కొడతావు. స్టాండ్ తప్పు చేసిన స్టాండ్. అరే ఇద్దరు వచ్చారు నాకు. దుంకేది లేకుండే బాటు, నువ్వు ఎందుకు దుంకినావు? జోన్ ఉంది నీకు. లేదు చెక్క మీదకి ఎక్కుదాం అనుకున్నా పాటు, చెక్క ఎక్కితే ఈజీగా దొరుకుతుండే కిల్స్. అనుకున్నా నేను ఒకటి కొట్టాడా? నాకు ఫస్ట్ ఎయిడ్ సౌండ్ వచ్చింది బట్ కిందకి కొడతామంటే వాడు వీలోనే దూకింది. డిన్నర్ పోతే ఎన్ని కిల్స్ వచ్చినా షించాన్ గో. నో 3 వచ్చినాయి స్టాండ్కి. 2 3 4 అంతే 5 6 కిలో. మమ్మీ దీన్ని అది తీసుకోమమ్మా.